మీకేమనిపించింది మాధురి గారు? నాకు ఎప్పుడు హౌస్ లోంచి బయటకు వచ్చేస్తాను అనిపించింది. ఒకవేళ శ్రీనివాస గారిని కూడా స్పెషల్ ఎంట్రీ ద్వారా పంపించి ఉంటే బాగుంది అని ఏమన్నా అనిపించిందా? హౌస్లో శ్రీనివాస్ గారు రారు. ముందు బిగ్ బాస్ కి వెళ్ళకూడదు అని అనుకున్నాం, మళ్ళీ వాళ్ళు పిలిపించారు. పిలిస్తే సరే అని రెండోసారి వచ్చింది వైల్డ్ ఎయిర్స్ లో. వెళ్ళినా దానికి ప్రచారం ఏదో ₹1,00,00,000 తీసుకుని ఇచ్చి వెళ్ళామని. మాకు అవసరం ఏముంది? బిగ్ బాస్ వాళ్ళు ఇచ్చిన ఏంటంటే పేదవాళ్ళకి అందరికి పంచిపెట్టేస్తున్నాం. మొన్న క్యాన్సర్ పేషెంట్ కి ₹1,15,000 ఇచ్చాము. మరో పురాడికి ₹85,000 ఇచ్చాము. ఇలాగా బిగ్ బాస్ హౌస్ నుంచి నాకు ఒక 9.5 ఒక 9 lakhs వచ్చిందండి. ఆ 9 lakhs కూడా పనిచేస్తాం. 9 lakhs కూడా ఎక్కడెక్కడ ఎవరికి అవసరం ఉంటే అవసరాన్ని బట్టి, ప్రాంతాన్ని బట్టి, అక్కడ ఆ వ్యక్తిగతంగా ఉన్నటువంటి సమస్యను బట్టి అది డిస్ట్రిబ్యూట్ చేస్తాం. ముందే చెప్తాం, వచ్చేస్తాం. ఓకే, అవును. ఈ మధ్య సేవా కార్యక్రమాల్లో కూడా ఎక్కువ కనబడుతున్నట్టున్నారు. అది ఉంటుంది సార్, రొటీన్ ఉంటుంది. ఇప్పుడు నా వ్యక్తిగతంగా కూడా మేము ప్రతి నెల కనీసం 3 to 5 lakh ఖర్చు పెడతాం ప్రజల కోసం. అంటే డొనేషన్స్ గానీ, పెళ్లిళ్ళు గానీ, లేకపోతే ఏవైనా వైద్య సేవలు గానీ, ఎడ్యుకేషన్ కి సంబంధించి గానీ ఏవైనా ఉంటే మేము చేస్తుంటాం రొటీన్ గా. అలాంటిది బిగ్ బాస్ లో వచ్చిన డబ్బులు మాకెందుకు, అది కూడా డొనేట్ చేసేద్దాం అని నిర్ణయం తీసుకున్నాం. ఆ 9 లక్షల రూపాయలను కూడా చాలా వరకు డొనేట్ చేస్తాం. మరికొంత అమౌంట్ ఉంది, అది కూడా మనం చూస్తున్న దాన్ని బట్టి హైదరాబాద్ లో కూడా అనాథలకి కొంత చేయాలని ఉంది. అక్కడ కూడా ప్లాన్ చేస్తున్నాం. అనాథ శరణాలయాలకు వెళ్ళి అక్కడ కూడా చేయాలని చూస్తున్నాం. ఇలా ఎక్కడెక్కడ అవసరాన్ని బట్టి అది చేస్తున్నాం. ఓకే, కాదు. సో ఇప్పటి వరకు ఇన్ఫ్లుయెన్సర్స్ లేదంటే సినిమా హీరోలు వీళ్ళ మాత్రమే బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళారు. సో మామూలుగా అయితే మీరు వెళ్ళరు, కానీ బహుశా రాజకీయ నాయకుల కోసం ఒక బిగ్ బాస్ సిరీస్ ఒక షో పెట్టుంటే బాగుంటుందేమో ఎప్పుడైనా అనిపించిందా మీకు? అప్పుడు మీలాంటి వాళ్ళు సార్ బిగ్ బాస్ అన్నది నా ఉద్దేశం ఏంటంటే, బిగ్ బాస్ వేదిక చాలా మంచి వేదిక సార్, చాలా మంచి వేదిక. ఒక 15 మందిని ఒక దగ్గర పెట్టి, ఒక 20 మందిని వరకు పెట్టి, వాళ్ళకి సరైన భోజనం ఉండదు, చాలా లిమిటెడ్ ఫుడ్ ఉంటది, ప్రపంచంతో సంబంధం ఉండదు, మొబైల్ కనెక్టివిటీ ఉండదు, ఆయన వారితో సంబంధాలు ఉండవు. అప్పుడు మనిషి తాలూకా బిహేవియర్ ఎలా ఉంటది, ఒక 100 days అక్కడ మనిషి ఎలా బిహేవ్ చేస్తాడు అనేది అప్పుడు మనిషి తాలూకా వ్యక్తిత్వం, ఒరిజినాలిటీ బయటపడుతుంది. సో ఇదంత మంచి షో అంటే, ఈ షోలోనే మరికొన్ని విద్యాపరమైనవి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక విద్యార్థులకు ఉపయోగపడే విధంగా బిగ్ బాస్ లోనే ఒక రిటైర్డ్ ఐఏఎస్, ఒక ఐఏఎస్ ఆఫీసర్ పెడితే బాగుంటుంది. అలాగే ఒక మంచి పొలిటీషియన్, ఎన్నో అనుభవాలు చూసిన రాజకీయ ఒక 15 మంది పొలిటీషియన్స్ పెడితే బాగుంటుందేమో అనిపిస్తుంది నాకు. అనుకుంటారు, కొట్టుకుంటారు, అక్కడే కొట్టుకుంటారు. విధ్వంసులు పొలిటీషియన్స్ 15 మందిని పెడితే ఇంకేమైనా ఉందా? మందికి ఒక్కొక్కడికి 4 చొప్పున పెట్టాలి. అంతమంది కాదు సార్. ఒక విద్యావంతమైనటువంటి ఒక విద్యకి వేదికగా, ఒక జ్ఞానానికి వేదికగా బిగ్ బాస్ ని కొంచెం మలిస్తే బాగుంటది అనేది నాకు అభిప్రాయం. అలాగే ఒక చాగంటి కోటేశ్వరరావు గారు లాంటి వ్యక్తి అలాంటి విషయాలు పురాణాల గురించి తెలియజేసేవాళ్ళు, సైన్స్ గురించి తెలియజేసేవాళ్ళు, రాజకీయాల గురించి తెలియజేసేవాళ్ళు, అడ్మినిస్ట్రేషన్ గురించి తెలియజేసేవాళ్ళు, ఇలాగ ఒక 5-6 కూడా అందులో యాడ్ చేసి ఒక డిబేట్స్ లా పెడితే బాగుంటది. బిగ్ బాస్ మంచి వేదిక, ఇది బాగుంది. సినిమా సీన్ గుర్తు చేస్తాను. నాగార్జున గారు, దువ్వాడ శ్రీనివాస్ గారు చెప్పిన ఐడియా మీకు బాగా నచ్చినట్లయితే ఒకసారి ఈ ఐడియాని మీరు పరిగణలోకి తీసుకుంటే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. నాగార్జున గారు ఒక సినిమాలో బ్రహ్మానందం చెప్తారు కదా, నాగార్జున గారు నా పెర్ఫార్మెన్స్ మీకు. సో ఈ ఐడియా పెట్టాలి సార్. పెడితే అది అన్ని రకాల యూత్, ఇప్పుడు ఈ బాంధవ్యాలు ఉన్నాయి కదా, ఉండని కాదంటున్నా నేను, ఎవరిష్టం వాళ్ళదే ఉంటారు. వాళ్ళతో పాటు ఇవి కూడా, ఈ ఫీడ్స్ కూడా ఉంటే చూసే వాళ్ళ సంఖ్య ఇంకా పెరుగుతుందని నా అభిప్రాయం. కానీ పొలిటీషియన్స్ పంపిస్తే మాత్రం ఎక్కడికో